మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, ఈసారి ఏం ప్రోడక్ట్ తీసుకొచ్చానో. ఎందుకంటే ఒక పర్టికులర్ ఈ ప్రోడక్ట్ అని చెప్పలేనండి. ఇది అయితే కొంచెం ర్యాండమ్ థింగ్స్ అయితే తీసుకున్నాను. వాటితో పాటు శారీస్ కూడా వస్తాయి, బ్లౌజ్ పీసులు కూడా వస్తాయి. ఇది ఒక ర్యాండమ్ వీడియో అనమాట. సో చూసి ఎలా ఉందో చెప్పండి. అండ్ ఇవి మీకు ఏమైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందే చెప్పేస్తున్నాను ఈ మాట, ఎందుకంటే తర్వాత కుదురుతుందో లేదో చెప్పడానికి అని చెప్పేసి. సో మొత్తం కూడా ఎన్ని ఉన్నాయో కూడా నాకు గుర్తులేదు, కౌంట్ చేయలేదన్నమాట, అలా తీసేసాను. ఫస్ట్ అయితే ఈ ప్రోడక్ట్ అండి, ఇది నేను డెకరేటివ్ ఐటమ్ కింద చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు శ్రావణ మాసం కదండి, శ్రావణ మాసంలో పూజలు చేసుకునేటప్పుడు అమ్మవారి వెనకాల బ్యాక్ డ్రాప్ పెడతారు కదా అందరూ కూడా. ఆ బ్యాక్ డ్రాప్కి ఇలా ఈ మల్లెపూల మాల లాంటిది ప్లాస్టిక్ దాన్ని నేను తీసుకుంది. సో ఇలాంటివి పెడితే మనకి లుక్ అనేది బాగా వస్తుంది. కింద లోటస్ తోటి అండ్ గంటలు, కింద లిల్లీ ఫ్లవర్స్, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ అనమాట. సో దీనికి హుక్ కూడా ఇది నాకు 220 బిలో పడింది. కాకపోతే నాకు ఇది వర్తబుల్ అనిపించలేదు. ఈ ప్లాస్టిక్ కాకుండా కాటన్వి వస్తాయి అనుకున్నాను పువ్వులు అనేవి. కాకపోతే లుక్ అయితే బాగుంది. దీనికి 200 పెట్టడం అవసరమా అనిపించింది. లెంత్ కూడా మనకి 32 ఇంచెస్ వస్తుందండి గార్లాండ్. మొత్తం ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ తీసుకోవాలి అనుకుంటే లింక్స్ అనేవి చెప్తాను కదా, డిస్క్రిప్షన్లో ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యారెట్ డిజైన్ గార్లాండ్స్ అనమాట. ఇవి మొత్తం 5 వచ్చాయి. చిన్నదండి, స్మాల్ సైజ్, 18 ఇంచెస్ అనుకుంటాను, కరెక్ట్గా గుర్తులేదు. ఇది కూడా బ్యాక్ డ్రాప్గా బాగుంటుంది. వరలక్ష్మి వ్రతంని అమ్మవారు అలంకరించిన తర్వాత వెనక వైపు పెట్టుకోవడానికి. ఈ ప్యారెట్ డిజైన్ కానీ మొత్తం కూడా బాగుంది. ఇదైతే మల్లెపూలేనండి, ప్లాస్టిక్ మల్లెపూలు. అండ్ మధ్యలో డిజైన్ చూసారు కదా ఎంత బాగుందో. ఈ ప్యారెట్ కూడా చూసారు కదా. అండ్ కింద అయితే పూసలు వచ్చేసాయి. సో ఇది నాకు 350 బిలోనో ఎంత పడింది, అంతే పడిందండి. మొత్తం కూడా 5 అని చెప్పాను కదా. చూడ్డానికి అయితే బాగుంది. ప్లాస్టిక్ ఇష్టం లేదు, ఇలాంటివి బాగోవు అనుకుంటే నేను ఏం చేయలేను. ఇదైతే కొంచెం పర్వాలేదు అనిపించింది. సో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయండి, ఒకసారి చెక్ చేసి తీసుకోండి. నెక్స్ట్ ఈ లోటస్ ఫ్లవర్ బ్యాక్ డ్రాప్ అండి. మొత్తం కూడా 4 వచ్చేస్తాయి. ఇది క్వాలిటీ అయితే సూపర్ ఉందండి. అండ్ చూడగానే నచ్చేసాయి. వీటి ప్రైస్ ముందే చెప్పేస్తున్నాను, 330 బిలో ఉందండి. చూసారు కదా, మొత్తం కూడా కర్దనా వర్క్ తోటి మధ్యలో బీడ్స్ వచ్చేసి పింక్, బ్లూ అండ్ గోల్డ్ కలర్ వచ్చేసి చాలా బాగుంది. మీకు దగ్గర పెట్టి చూపిస్తున్నాను. చాలా క్వాలిటీతో ఉన్నాయండి. కింద ఫ్లవర్స్ అయితే ప్లాస్టిక్ ఫ్లవర్స్. పైన చూసారు కదా, హుక్ కూడా బాగుంది. మనకి అమ్మవారిని మధ్యలో కూర్చోబెట్టి వెనకాల బ్యాక్ డ్రాప్ లాగా ఇవి తగిలిస్తే చాలు, చాలా లుక్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రైవెట్స్ అండి. ఇది 3 ట్రైవెట్ తీసుకున్నాను. ఇవి చాలా వరకు అన్ని బ్రాండ్లలో ఉన్నాయి కదండి, అన్ని ఆన్లైన్ స్టోర్స్లో ఉన్నాయి. సో నేను తీసుకున్నాను మీషోలో. 430 బిలో అలా వచ్చేసింది. వేడి వస్తువులు పొయ్యి మీద దించిన వెంటనే మనం డైనింగ్ టేబుల్ మీద ఇది పెట్టేసేసి అలా పెట్టేసుకోవచ్చు. అండ్ అది చల్లారిన తర్వాత మనం తీసేసి మళ్ళీ ట్రీ దాని మీద తగిలిచ్చేసి ఒక డెకరేటివ్ ఐటెం లాగా పెట్టుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద. చాలా తక్కువలో వచ్చిందండి. ఇవే అని నెస్టేషియా, కారో వీటిలో అయితే కొంచెం ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇదేమో, ఇది కూడా ఒక ట్రైవెట్ అండి. నేను 2 టైప్స్ ఆఫ్ ట్రైవెట్స్ తీసుకున్నాను. ఒకటి కలర్ ఓన్లీ డిజైన్ మారుతుందంటే. ఇవి మనకు హోటల్స్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి వేడి వస్తువులు తీసుకొచ్చి వీటి మీద పెడతారు. అండ్ చాలా బాగున్నాయండి. మొత్తం ప్యాక్ ఆఫ్ 4 వచ్చేసాయి. క్వాలిటీ అయితే బాగుంది. మొత్తం కూడా వుడెన్ అనమాట. దీని మీద 20 సెంటీమీటర్స్ అని రాసిందండి. ఇది హీట్ రెసిస్టెన్స్ హాట్ పాట్ స్టాండ్ అని కూడా అంటారు కదా. అంటే వేడి వస్తువులు వెంటనే వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టకుండా డైరెక్ట్గా దీని మీద పెట్టుకోవచ్చు. ఇది నాకు 220 బిల్లలో వచ్చింది, ప్యాక్ ఆఫ్ 4. అండ్ ఇది ఒక డిజైను, ముందు చూపించింది ఇంకో డిజైను. రెండు కూడా 250 బిలోలో ఉన్నాయండి. డైనింగ్ టేబుల్ ఉన్న వాళ్ళకి ఇవి పర్ఫెక్ట్గా ఉంటున్నాయి. సో చూసుకొని తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ.
ముందే చెప్పేస్తున్నాను దీనిది ఇదైతే కలర్స్ 4 అవైలబుల్గా ఉన్నాయండి. ఇందులోనే నాకు 700 బిలోలో వచ్చింది. సారీ అండి, 4 కాదు 6 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఆరీ వర్క్ అండి ఇదంతా కూడా. మొత్తం కూడా పైన ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది, ఫ్లవర్స్ అన్నీ కూడా. ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ బ్లెండ్, చివర్లో అయితే మనకి కట్ వర్క్ లాగా వచ్చేసి ఉంటుంది. చాలా ఎలిగెంట్గా ఉంటుంది కట్టుకుంటే. ఈ శ్రావణ మాసానికి కొత్త చీరలు కట్టుకోవాలనే చూస్తుంటారు కదా మన ఆడవాళ్ళందరికీ. పర్ఫెక్ట్ అండి ఇది కూడా. కట్టుకోవడం కూడా చాలా ఈజీగా కట్టుకోవచ్చు. మనకి ఇలాంటి శారీలు కట్టుకుంటే ఏంటంటే మనకి లావుగా ఉన్న వాళ్ళు కూడా కొంచెం సన్నగా కనిపించడానికి వీలుగా ఉంటుంది. దీనికైతే సీక్వెన్స్లో అంటే బ్లౌజు అండ్ చీర కూడా సేమ్ సీక్వెన్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఆనియన్ కలర్ అండి, కొద్దిగా బ్లూ షేడ్ వస్తుంది, రాయల్ బ్లూ షేడ్. ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఒక 7 or 8. ఇది కూడా నాకు 700 బిలోలో అలా వచ్చేసింది. శారీ మొత్తం కూడా ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి, మీకు కనిపిస్తుంది కదా. నేను ఇక్కడ కరెక్ట్గా చూపించలేదు, మీకు దగ్గరికి ఉంటే బాగా కనిపిస్తుంది. మనం ఎలా వేసినా సరే ఇది మడతలు అనేది పోదు, అంత బాగుంది శారీ. స్పేస్ సిల్క్ లాగా అనిపిస్తుంది. అండ్ ఈ శారీలో అయితే కలర్స్ దీనికన్నా మిగతావి కూడా చాలా బాగున్నాయండి. దీనికి బ్లౌజ్ కూడా సీక్వెన్స్లో విడిగా ఇచ్చేసారు, తక్కువలో ఉన్నాయండి, తొందరగా గ్రాప్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్లు. ఇప్పుడు ఈ శ్రావణ మాసానికి మనకి ఇంటికి ఇచ్చే ముత్తైదులు పెట్టడానికి అందరు కూడా బ్లౌజ్ పీస్లు ఎత్తుక్కుంటూ ఉంటారు. సో ఇవైతే పర్ఫెక్ట్గా ఉంటాయండి. అండ్ నార్మల్వి ఇస్తుంటారు కదా, అవి కొంతమంది కుట్టించుకుంటారు, కుట్టించుకోరు. ఇవైతే కుట్టించుకోవడానికి కూడా కరెక్ట్గా ఉంటుందండి. మీకు ఒకటి తీసి చూపిస్తున్నాను. మొత్తం కూడా నాకు ఇది 300 బిలోలో పడ్డాయి. మొత్తం కూడా 5 వచ్చేసాయి. ఈ బ్లౌజ్ పీస్ అంతా కూడా చిన్న చిన్న బుట్టాల్లాగా వచ్చి ఉంటుంది. 1 మీటర్ వరకు వచ్చిందండి. ఇలాంటిది ఇంకో మీటర్ తీసుకుంటే డ్రెస్ కూడా అవుతుంది. అండ్ ఇందులో కూడా డ్రెస్ చిన్నపిల్లలకైతే వచ్చేస్తుంది, అంత పెద్దదిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఒక్క బ్లౌజ్ పీస్ అండి, ఇది నేను పర్సనల్ యూస్ కోసం కొనుక్కున్నాను. మొత్తం కూడా నాకు సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది. 1 మీటర్ బ్లౌజ్ ఉందండి. ఇది నాకు 180 బిలో అనుకోండి, అంతలో వచ్చేసింది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా క్వాలిటీగా ఉందండి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ ఫ్యాబ్రిక్ చూసారా ఎంత పెద్దది వచ్చిందో. నాకు తెలిసి ఇది 1 మీటర్ కన్నా ఎక్కువగానే ఉంటుంది. డ్రెస్ కూడా అవుతుందండి, ఒక 4-5 ఇయర్స్ పిల్లలకి, ఇంకా 6-7 ఇయర్స్ పిల్లలకు కూడా ఒక డ్రెస్ పై టాప్ అవుతుంది. సో ఇంత తక్కువ. ఇంకా నేను ఫస్ట్ టైం మీషోలో చెప్పులు తీసుకున్నానండి. నాకు ముందే ప్రైస్ చెప్పేస్తున్నాను, 170 బిలోలో. క్వాలిటీ అయితే బాగుందండి. నాకు ప్లాస్టిక్ వస్తుందేమో అనుకున్నాను, ఇది పూర్తిగా ప్లాస్టిక్ చెప్పులు కాదు, అలా అని తోలు చెప్పులు కూడా కాదండి. కరెక్ట్ సైజ్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయండి. అండ్ చిన్న చిన్న వాటికి బాగా ఇలాంటి చెప్పులు డైలీ వేర్కి కూడా బాగుంటాయి. ఇవి ఒకసారి మీకు వేసుకొని చూపిస్తాను చూడండి, వేసుకుంటే మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో అంతేనండి. సో చెప్పులు తీసుకోవాలన్నా కూడా మీషోలో అవైలబుల్గానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ సైడ్ టేబుల్ స్టాండ్ అండి, చాలా బాగుంది క్వాలిటీ అయితే. నేను ఫస్ట్ చూసి ఏంటో ఇలా వచ్చింది సన్నగా అనుకున్నాను. ఇది మనమే అసెంబుల్ చేసుకోవాలి. సైడ్న మనకి గ్యాప్ ఇస్తారని అందులో ఇలా పెట్టేసుకోవడమే, నేను వీడియోలో చూపించినట్లు. ఇది చెప్పాలంటే నాకు 500 బిలోలో వచ్చింది. బాల్కనీలో ఒక బుద్ధుడి బొమ్మ పక్కన పెట్టుకొని సైడ్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ హోమ్కి పర్ఫెక్ట్ డెకోర్ ఐటమ్ అన్నమాట. చాలా తక్కువలో వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఈ రింగ్స్ తీసుకున్నానండి. గోల్డ్ని ఏమాత్రం మించిపోని ఈ రింగ్స్ నాకు చాలా నచ్చేసాయి. అండ్ అంటే గోల్డ్ కాదులేండి, ప్రైస్ అయితే చాలా 150 బిలోలో 8 రింగ్స్ వచ్చాయండి. నాకు క్వాలిటీ అయితే బాగా నచ్చాయి. కాకపోతే నాకు కొంచెం సైజు పెద్దదయింది, అందుకని రిటర్న్ పెట్టాల్సి వచ్చింది, లేకపోతే ఉంచుకునే దాన్ని. ఈ 5 కూడా బాగున్నాయి, చాలా
స్మాల్ అకేషన్స్ పార్టీ వేస్కి అలాగే వేసుకెళ్ళడానికి చాలా బాగుంటాయి. అంటే గోల్డ్ పెట్టుకుంటే ఎక్కడ పోతాయో అని భయం ఉంటుంది కదా, ఇలాంటివి పెట్టుకొని వెళ్తే లుక్ కూడా బాగుంటుంది పార్టీస్కి వాటికి. ఒకసారి నేను కూడా పెట్టి చూశాను, కాకపోతే నాకు లూజ్ అయినాయి అన్నాను కదండి, ఉంగరం వేలికి తప్పితే అన్నిటికీ పట్టాయి అన్నమాట. సో తొందరగా తీసేసుకోండి. ఇంకా లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయండి, తప్పకుండా చూసి మీకు ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ తీసుకోండి. సో ఇంతే అండి వీడియో, లాస్ట్కి వచ్చేసాము. ఇదే లాస్ట్ ప్రోడక్ట్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ మాట ముందే చెప్పాను కదండి, మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీకు గుర్తుందో లేదో, మళ్ళీ లాస్ట్ వరకు చూస్తున్నారా లేదా అని నా చిన్న డౌట్ అంతే. మీకు ఏదైనా ప్రోడక్ట్ రివ్యూస్ కావాలంటే మీషో నుంచి నాకు ఇన్స్టాలో డిఎం చేయండి. నాది ఇన్స్టా ఐడి కేఎస్ క్రియేటివ్ డైరీ ఉంటుంది. మీకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది నేను తీసుకొని రివ్యూ ఇస్తాను ఆ ప్రోడక్ట్ క్వాలిటీ గురించి. థ్యాంక్ యూ సో